హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, డాక్టర్ కరుణ్ కుమార్ గారు. సార్ సీనియర్ కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఫిజిషియన్ అనమాట. హాయ్ సార్. నమస్తే. సో ఈరోజు సార్ని అడిగి మనం ప్లేట్లెట్స్ మీద మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాము. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్గా పేపర్స్లో కానీ లేకపోతే మీడియాలో కానీ చూస్తూ ఉంటాం కొన్ని రకాల కండిషన్స్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి. సో ప్లేట్లెట్స్ తగ్గడం అంటే ఏంటి సార్? అసలు కారణాలు ఏంటి? సో బ్లడ్కి సంబంధించిన జబ్బుల్లో ప్లేట్లెట్స్ తగ్గడం అనేది చాలా ఒక సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఉంటుందండి. సో వీటిల్లో థ్రాంబోసైటోపెనియా అంటాము. అంటే నార్మల్గా ప్లేట్లెట్ సంఖ్య 1,50,000 నుండి 4,00,000 వరకు ఉంటుంది. 1,50,000 కంటే తగ్గినప్పుడు లో ప్లేట్లెట్స్ అంటాం. సో ఈ ప్లేట్లెట్స్ సాధారణంగా మన రక్తాన్ని గడ్డకట్టే తత్వం కలిగి ఉంటాయి. అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు, స్కిన్ కట్ అయినప్పుడు రక్తం ఆగిపోతుంది కదా వెంటనే. సో ఎందుకంటే మెయిన్గా ప్లేట్లెట్స్ వల్ల. అంటే ప్లేట్లెట్స్ ఒకటే కాదు, ఇంకా కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి బ్లడ్లో. సో 12 రకాల క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఇంకా ప్లాస్మాలో కొన్ని పదార్థాలు, ఇవన్నీ కలిసి బ్లడ్ క్లాట్ చేస్తాయి. ప్లేట్లెట్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి క్లాటింగ్లో. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మెయిన్గా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో దానివల్లనే ఇంత సిగ్నిఫికెన్స్, దానివల్లే మనం ఈరోజు ఆ టాపిక్ని డిస్కస్ చేస్తాం. అదే సార్, ప్లేట్లెట్స్ తగ్గడానికి కారణాలు ఏంటి? సో ప్లేట్లెట్స్ తగ్గడానికి కారణాలు చూసుకుంటే ముఖ్యంగా 2 రకాలుగా చెప్పొచ్చండి. ఒకటి బ్లడ్కి లేదంటే బోన్ మ్యారోకి సంబంధించిన జబ్బుల వల్ల తగ్గడము. బోన్ మ్యారో బయట జరిగే కారణాలు అంటే మన బ్లడ్లో కానీ శరీరంలో జరిగే మార్పుల వల్ల తగ్గడానికి చెప్తాం. సో సాధారణంగా కామన్ కాజ్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్లో ఏ ఇన్ఫెక్షన్స్? వైరల్ ఇన్ఫెక్షన్స్. వీటిలో చాలా సాధారణంగా చూస్తాం. సో వైరల్ ఇన్ఫెక్షన్స్లో కొన్ని స్పెసిఫిక్గా నేమ్ ఉండదు. అంటే ప్రతి ఇన్ఫెక్షన్ని మనం ఏ వైరస్ అని కనిపెట్టలేము. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. హెచ్ఐవి, సో హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, ఈ వైరస్లో, ఇంకా హెపటైటిస్ సి అనే వైరస్ ఇన్ఫెక్షన్లో, ఇంకా కొన్ని రేర్గా కొన్ని సిఎంవి, ఈబీవీ అనే వైరస్లు ఉంటాయి. వీటిలో కూడా తగ్గడం చూస్తుంటాం. సో ఇన్ఫెక్షన్స్ మెయిన్ కారణంగా చెప్పొచ్చు. సో ఇది అయిన తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు సో తగ్గుతుంది. ఇంకా కాలేయ జబ్బు అంటే లివర్ సంబంధించిన జబ్బులో, సిరోసిస్ ఆఫ్ లివర్ లేదంటే లివర్ డిసీజ్ ఉన్నప్పుడు తగ్గడం చూస్తాము. సో ఇదే లివర్ డిసీజ్లో స్ప్లీన్ బాగా పెద్దగా అయిపోవడం వల్ల హైపోస్ప్లీనిజం అంటాం, ఈ కండిషన్లో తగ్గుతుంది. సో ఇంకా వేరే కారణాలు చూసినట్లయితే ఇంకా బ్లడ్కి సంబంధించిన జబ్బులు, ఐటీపీ. సో ఐటీపీ మా ప్రాక్టీస్లో చాలా కామన్గా చూస్తుంటాం. అంటే వీళ్ళలో ఓన్లీ ప్లేటెట్స్ తగ్గుతాయి, మిగతా అన్నీ బాగానే ఉంటాయి. సో ఇంకా బోన్ మ్యారో జబ్బులు, సో ఏప్లాస్టిక్ అనీమియా అంటే ప్రొడక్షన్ తగ్గిపోయే జబ్బు, ఇంకా మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటే ఇది క్యాన్సర్ లాంటి జబ్బు ఒకటి, ఇంకా బ్లడ్ క్యాన్సర్స్, అక్యూట్ లుకీమియాస్ లాంటి జబ్బుల్లో కూడా ప్లేట్లెట్ని తగ్గడానికి చూస్తాం. సో ఇంకా ఆల్కహాల్, యాక్చువల్లీ సో ఆల్కహాల్ మనం చెప్పుకుంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది. సో ఇవన్నీ సాధారణంగా చూసే కారణం. చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఒక కారణం కాదు. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది సార్? మన బాడీలో ఏం జరుగుతుంది? సో చాలామంది ప్లేట్లెట్స్ తగ్గిన వెంటనే, అంటే 1,50,000 నార్మల్ ఉంది కదా, సో 1,50,000 కంటే 1,00,000 పడిపోయినప్పుడు చాలామంది ప్యానిక్ అయిపోతారు. అరే పడిపోయింది, ఏమన్నా డేంజర్ అవుతుందా అనేది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన ప్లేట్లెట్స్కి చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే ప్లేట్లెట్ 50,000 వచ్చేంత వరకు కూడా, 30,000 కూడా, కొన్నిసార్లు 30,000 వచ్చేంత వరకు కూడా మనకి ఎటువంటి సిమ్టమ్ ఉండదు. సో అంటే మన బాడీకి అంత అడాప్ట్ అవుతుంది అనమాట. కానీ 30,000కి ఒకసారి టచ్ చేసిన తర్వాత సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈవెన్ కొంతమందికి 30,000 నుంచి 50,000 మధ్యలో కొన్నిసార్లు దెబ్బ తగిలితే కొద్దిగా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే స్కోప్ ఉంటుంది. కానీ జనరల్గా వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు, బాగానే ఉంటారు. ఈ 30,000కి వచ్చినప్పుడు అక్కడ కూడా కట్ ఆఫ్స్ ఉన్నాయి, 10,000 నుంచి 30,000 వరకు. సో వాళ్ళల్లో స్పాంటేనియస్ బ్లీడింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్కిన్ పైన ఎక్కువగా కామన్గా చూస్తాం. అంటే పెటికే అంటాము, ఎకిమోసిస్ అంటాం. అంటే ఈ మీనింగ్ ఏంటంటే చర్మం మీద ఎర్ర చిన్న డాట్స్, ఎట్లా అంటే ఒక పెన్సిల్ డాట్ లాగా పెట్టే వస్తుంది, అటువంటి డాట్స్ వస్తాయి. కొన్నిసార్లు పెద్ద కాయిన్ షేప్లో పెద్ద పెద్ద మచ్చలు వస్తాయి, ఎర్ర మచ్చలు. ఇవేంటి ఇనీషియల్గా రెడ్గా ఉంటాయి, మళ్ళీ బ్లూగా బ్లాక్గా అయిపోయి స్లోగా వెళ్ళిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఎకిమోటిక్ ప్యాచెస్ అంటాం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ బ్లీడ్, అంటే చర్మంలో బ్లీడ్ అయిందని చెప్పే లక్షణాలు. సాధారణంగా ప్లేట్లెట్ తగ్గిన వాళ్ళలో ఈ లక్షణాలు చూస్తాం. ఎప్పుడు 30,000, 10,000 మధ్యలో ఉన్నప్పుడు. ఇంకా బ్లీడింగ్ అనేది ఎక్కడి నుంచి అవ్వచ్చు. కొంతమందికి అధికంగా నోస్లో ఎపిస్టాక్సిస్ అంటాం. సో ముక్కులో నుంచి అధికంగా రక్తం పోవడము, చిగురులో బ్లడ్ రావడం. ఈ 10,000 కంటే లోపల వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా సీరియస్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే యూరిన్లో బ్లడ్ రావడము, సో మోషన్లో బ్లడ్ వెళ్ళడం. కొన్నిసార్లు రేర్గా 5,000, 2,000, కొన్నిసార్లు మరీ ఎక్కువ ఉన్నప్పుడు డేంజరస్ బ్లీడింగ్, అంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది చాలా డేంజరస్ అన్నట్టు. సో ప్లేటెట్ కౌంట్ తగ్గే కొద్దీ, సో కట్ ఆఫ్ చెప్పాలంటే 30,000 వరకు సేఫ్ ఉన్నట్టే.
30,000 కంటే లోపల తగ్గినప్పుడు సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే తగ్గడానికి గల కారణం ఏంటి అనేది కూడా డిసైడ్ చేస్తుంది సీరియస్నెస్ని. కొన్ని డిసీజ్లో లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్లో చాలా వేగంగా పడిపోతాయి ప్లేట్లెట్స్. ఈ రోజు 1,00,000 ఉంటే రేపు 50,000, ఎల్లుండి 10,000 పడిపోతాయి. సో ఆ కేసెస్లో కూడా చాలా ఫాస్ట్గా సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఐటీపీ జబ్బు తీసుకున్నాం అనుకోండి, 10,000 ఉన్నా 5,000 ఉన్నా కొంతమందికి లక్షణాలే ఉండవు. ఓకే. సో ఐటీపీ డిసీజ్ కొద్దిగా డిఫరెంట్ అన్నట్టు. సో మళ్ళీ డిసీజ్కి సార్ ప్లేట్లెట్స్ ఎంత ఉంటే ప్రమాదకరం సార్, ఎంత తక్కువకి వెళ్తే ప్రమాదకరం? సో ఇప్పుడు అదే చెప్తున్నాను. నార్మల్గా 30,000 కంటే తగ్గినప్పుడు ఖచ్చితంగా దానివల్ల ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఆలోచించాలా. సార్ ఇంకోటి మనం కామన్గా డెంగ్యూ సీజన్ అప్పుడు కూడా వింటూ ఉంటాం కదా సార్, ప్లేట్లెట్స్ ఎక్కించాలనేసి. సో అంటే ఎంతవరకు భయపడాల్సిన అవసరం లేదు? సో ప్లేట్లెట్ ఎప్పుడు ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి, ఏ పరిస్థితుల్లో ట్రాన్స్ఫ్యూజ్ చేయాలని అనుకుంటే ఇందాక చెప్పినట్టే ఎప్పుడు బ్లీడింగ్ అవుతుందని చెప్తున్నామంటే 30,000 కంటే లోపల. సో కానీ ట్రాన్స్ఫ్యూషన్ సాధారణంగా అన్ని కేసెస్లో ఏ కేసు తీసుకున్నా కానీ 20,000 కంటే లోపల ఉన్నప్పుడే ఎక్కించడం జరుగుతుంది. సో 50,000కి ఎవరు ఎక్కించరు, 1,00,000కి ఎక్కించాల్సిన అవసరం లేదు. ఓకే. ఎప్పుడు బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ అయిపోతుందో, పేషెంట్ ఎక్కువ రిస్క్ ఉంటుందో అప్పుడే. ఇప్పుడు 30,000, 20,000 మధ్యలో దెబ్బ తగిలినప్పుడే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఉన్నటువంటి సడన్గా బ్లీడింగ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి 20,000 టచ్ అయినప్పుడు అప్పుడు ఛాన్సెస్ పెరుగుతాయి. ఏంటి స్పాంటేనియస్ బ్లీడింగ్ అంటే ఏ దెబ్బ లేకుండా లోపలే బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాం. కానీ కొన్ని జబ్బులు ఐటీపీ ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూషన్ పనిచేయదు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐటీపీలో ప్రాసెస్ వేరే, తర్వాత డిస్కస్ చేస్తాము. అక్కడ ఇచ్చిన ప్లేట్లెట్లు మనకు అంతగా పనిచేయవు. అక్కడ ఐటీపీలో ఓన్లీ ఎమర్జెన్సీ అంటే పేషెంట్ బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. మిగతా పరిస్థితుల్లో 20,000 కంటే తక్కువ ఉన్నప్పుడు ట్రాన్స్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సార్ మరి మిగతా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి సార్? ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్కి భయం ఉంటుంది కదా, మనము బ్లడ్ అవసరం లేదని చెప్పినా వాళ్ళకి భయం ఉంటుంది కదా సార్. ఆ భయం అనేది ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదండి. సో పేషెంట్స్కి మెడికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు. సో మనం హ్యాండిల్ చేసే డాక్టర్ డిసైడ్ చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే 20,000 టచ్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏంటంటే జబ్బు ఏందనేది నెక్స్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం కదా. సో ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ రీజన్, చాలా కామన్ కారణం అని చెప్తున్నాం. సో ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్ మనందరికీ తెలిసింది డెంగ్యూ. సో డెంగ్యూలో కూడా కొన్నిసార్లు కొంతమంది 10,000 కంటే తక్కువ వస్తేనే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్. ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వాటికి ఏం స్పెసిఫిక్ మందులు ఎక్కడ లేవు. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి ఒక యాంటీబయాటిక్ వాడడం ఇవన్నీ ఉంటాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏముంది మెడిసిన్స్, సపోర్టివ్ కేరే చాలా వరకు ఉంటుంది కదా. ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము, పారాసిటమాల్ ఇవ్వడం ఇటువంటివే ఉంటాయి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా చాలామందిలో ప్లేట్లెట్స్ తగ్గడము, జ్వరం తగ్గిపోయి తర్వాత మనిషి కొద్ది బాగా అయిపోతారు, ప్లేట్లెట్స్ నార్మల్ అయిపోతాయి. అంటే ఏం చేయకుండానే బాగా అయిపోతాయి. సో కాకపోతే కొంతమందిలో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి అబ్జర్వేషన్ అవసరం, అడ్మిషన్ అవసరం. అది డిఫరెంట్ టాపిక్ టోటల్గా. సో బేసికల్లీ ఇన్ఫెక్షన్స్లో మనం ప్లేట్లెట్ సపరేట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. వైరస్ మన బాడీలో వచ్చిన మార్పుల్ని మనం ట్యాకిల్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ రికవర్ అయిపోవడం చూస్తాం. ఇది ఫస్ట్ ఇన్ఫెక్షన్ సంబంధించింది. ఓకే సార్, అదే సార్ దాని గురించి అడుగుదామని. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ గురించి సార్, మనం డెంగ్యూ అప్పుడు రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, సో దాని గురించి. సో ఇందాక అదే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇందాక డిస్కస్ చేసినాం. సో ఇంకా కొన్ని ఇప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హెపటైటిస్ సి వైరస్ అని ఉంటుంది. వీటిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు రెట్రోవైరల్ థెరపీ హెచ్ఐవిలో కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ డిసీజ్కి వాడాలి, కాకపోతే ఉందో లేదో తెలుసుకోవాలి. ఎంతమందికి ప్లేటెడ్ తగ్గిన వాళ్ళకి హెచ్ఐవి ఉంటుందంటే చాలా కొద్ది మందికి, అందరికీ ఉండదు. ఎక్కువ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్, ఇందాక చెప్పుకున్న ఇన్ఫెక్షన్స్ చూస్తాం. హెచ్ఐవి రేర్గా కనబడుతుంది, బట్ అది కూడా ఒక కారణం. దాంట్లో డిఫరెంట్, దాంట్లో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. హెపటైటిస్ సి అని ఒకటి ఉంది, అంటే లివర్ని ఎఫెక్ట్ చేసే ఒక ఇన్ఫెక్షన్ ఉంది. సో దానివల్ల కూడా ప్లేటెట్స్ తగ్గుతాయి. సో అక్కడ ఏం చేయాలి, ఆ వైరస్ని ట్రీట్ చేయాలి, దానికి మెడిసిన్స్ ఉన్నాయి. అది ట్రీట్ చేసినప్పుడు మనకి ఇంప్రూవ్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా రేర్గా వచ్చే జబ్బులు అవి చాలా రేర్, వాటి గురించి అవసరం. సార్ ఇంకోటి ఈ లివర్ డిసీజెస్, కాలేయానికి సంబంధించిన వ్యాధుల్లో ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి కదా సార్, సో దాని గురించి ఎందుకు తగ్గుతుంది, దానికి ఎలా సార్ ట్రీట్? సో లివర్కి ప్లేట్లెట్కి సంబంధం ఏముందని చూస్తే చాలా యాక్చువల్గా స్ట్రాంగ్ లింక్ ఉంది. సో మన ప్లేట్లెట్కి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్ థ్రోంబోపోయిటిన్ హార్మోన్ అంటాం. అంటే ఈ బోన్ మ్యారోలో ప్లేటెడ్ ప్రొడక్షన్కి ఒక హార్మోన్ కావాలి, దాని పేరు థ్రోంబోపోయిటిన్ హార్మోన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లివర్ నుంచే. సో లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎంతో కొంత ఈ హార్మోన్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. సో దీనివల్ల ఉత్పత్తి అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఇది కాకుండా లివర్ పాడైనప్పుడు లివర్కి స్ప్లీన్కి, ప్లీహమా అంటాం, స్ప్లీన్కి కనెక్షన్ ఉంటుంది, అంటే రక్తనాళాల కనెక్షన్ ఉంటుంది అన్నట్టు.
ఈ లివర్ పాడవడం వల్ల అంటే లివర్ గట్టిగా అయిపోవడం వల్ల సిరోసిస్ ఆఫ్ లివర్లో సో ఆ ప్రెషర్స్లో చేంజ్ వస్తాయి, అంటే బ్లడ్ ఫ్లో ప్యాటర్న్లో చేంజ్ అవుతుంది. అంటే ఒక ట్యూబ్ గట్టిగా అయిపోతే బ్లడ్ వాటర్ ఎట్లా ప్రెషర్ పెరుగుతుందో ఆ లివర్ గట్టిగా అయిపోయినప్పుడు దానిలో నుండి వెళ్ళే రక్తనాళాల ప్రెషర్ పెరుగుతుంది. ఆ బ్యాక్ ప్రెషర్ వల్ల ఈ స్ప్లీన్కి లివర్కి కనెక్షన్ ఉందని చెప్పిన కదా, సో దానివల్ల స్ప్లీన్ అనేది పెద్దగా అయిపోవడం జరుగుతుంది. అంటే నేను చాలా లేమ్ అండ్ వర్డ్స్లో మాట్లాడిన, అంటే ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. ఆ స్ప్లీన్ సైజ్ పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా స్ప్లీన్ ఏం చేస్తుంది, స్ప్లీన్ మెయిన్గా బ్లడ్ని ప్యూరిఫై చేసే ఫంక్షన్, అంటే మన రక్త కణాలన్నీ కూడా అక్కడ క్లీన్ అవుతాయి బేసికల్లీ. అంటే మన బ్లడ్ అంతా కూడా స్ప్లీన్ నుంచి వెళ్తుంది ఎక్కువగా. సో స్ప్లీన్ సైజ్ పెద్దగా అయిపోయేసరికి ఉండాల్సిన బ్లడ్ కంటే ఎక్కువ బ్లడ్ నిల్వ ఉంటుంది స్ప్లీన్లో. ఎక్కువ బ్లడ్ నిల్వ ఉండేసరికి ఈ రక్త కణాలన్నీ అక్కడ నిల్వ ఉండిపోతాయి, ప్లేట్లెట్స్ కూడా నిల్వ ఉండిపోతాయి. సో అక్కడ ఎక్కువ నిల్వ ఉండిపోవడం వల్ల ఏమవుతాయంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం చూస్తాం. సో ఎక్కువ నిల్వ ఉండడం వల్ల త్వరగా చనిపోతాయి. సో అందుకే లివర్ డిసీజ్లో రెండు, ఒకటి హార్మోన్ తగ్గడం వల్ల, ఇంకోటి స్ప్లీన్ పెరగడం వల్ల. దీన్ని హైపర్ స్ప్లీనిజం అంటాం. సో ఇక్కడ బేసికలీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే లివర్ డిసీజ్ని ట్రీట్ చేయాలి. స్ప్లీన్ పెరిగినప్పుడు తగ్గే ప్లేట్లెట్స్ విషయానికి వస్తే చాలామందికి కొన్నిసార్లు చాలా మైల్డ్గా ఉంటాయి. ఇప్పుడు ప్లేటెట్ సంఖ్య ఇందాక 150,000 అనుకున్నాం. సో వీళ్ళల్లో 1,00,000 తగ్గుతుంది, 80,000 తగ్గుతుంది. నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, దానికి ఏం సపరేట్గా మనం చేయాల్సిన అవసరం లేదు, పెంచాల్సిన మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళల్లో. ఆ స్ప్లీన్ కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెడుతుంది. సైజ్ ఎక్కువైపోయి ప్లేట్లెట్లు 20,000కి 10,000కి పడిపోవడం. ప్లేట్లెట్లే కాదు, హీమోగ్లోబిన్ కూడా పడిపోతుంది, వాళ్ళు బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది ఊరికి. తెల్ల కణాలు కూడా తగ్గిపోతాయి. అంటే నేను బ్లడ్ మొత్తం నిల్వ ఉంటుంది కాబట్టి 3 కణాలు తగ్గడానికి చూస్తాం. ఇది బాగా పేషెంట్ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ స్ప్లీన్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో స్ప్లీన్ రిమూవల్ చేసిన వెంటనే కౌంట్స్ నార్మల్ అయిపోతాయి. మరి ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, ఇవన్నీ కూడా సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సర్జికల్ టీమ్ అది కూర్చొని తీసుకొని స్ప్లీన్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో లివర్ డిసీజ్లో ఈ రకమైన ట్రీట్మెంట్ వల్ల ప్లేటెట్స్ రికవర్ అవుతాయి. నైస్ సార్. ఇంకోటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి సార్, కారణాలు ఏంటి? సో ఇందాక చెప్పే కారణాలు ఒకటి చెప్పలేదు నేను, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది. సో ఇప్పుడు ప్లేటెట్స్ తగ్గడానికి అనేక కారణాలు చూసినాం కూడా, దాంట్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ అంటే ఏంది? ఆటో అంటే సెల్ఫ్, అవును సార్. ఇమ్యూన్ అంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థ. అంటే ఈ సెల్ఫ్ అంటే ఏంది? మన వ్యాధి నిరోధక వ్యవస్థ క్రిముల్ని అటాక్ చేయకుండా, క్రిముల్ని చంపకుండా రివర్స్లో మన బాడీని అటాక్ చేస్తాడు, మళ్ళీ టార్గెట్ చేసిందంట. నా పేర్లే ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో వీటిలో చాలా రకాలు ఉన్నాయి డిసీజ్. సో వీటిలో ఓన్లీ చర్మం ఇన్వాల్వ్ అయ్యే డిసీజ్ ఉన్నాయి, ఓన్లీ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యే డిసీజ్ ఉన్నాయి, మొత్తం బాడీ అంతా ఇన్వాల్వ్ అయ్యే జబ్బులు కూడా ఉన్నాయి. అంటే హార్ట్, కిడ్నీస్, లంగ్స్, స్కిన్, వీటిని ఎస్ఎల్ఈ అంటాం. ఐటీపీ కూడా ఒక రకమైన ఇమ్యూన్ డిసీజే, కానీ దీంట్లో ఓన్లీ ప్లేటెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇంకేం బాడీ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఈ జబ్బులు అన్నింటిలో కూడా ఏం జరుగుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే రివర్స్లో మన బాడీని అటాక్ చేస్తుంది. ప్లేట్లెట్స్ ఒక విక్టిమ్ అయినప్పుడు, అంటే ఈ డిసీజ్లో, అప్పుడు ప్లేటెట్ కౌంట్ తగ్గిపోతుంది. ఓకే. సో వీటిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇప్పుడు ప్లేటెట్స్ తగ్గినప్పుడు వేరే సిమ్టమ్స్ ఏమున్నాయని చూసుకోవాలి. సో జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయా, హెయిర్ లాస్ ఎక్కువ ఉందా, స్కిన్ చేంజెస్ వచ్చినాయా, అర్థమైందా, ఈ కిడ్నీస్ ఏమైనా ఇన్వాల్వ్ అయినా, హార్ట్ ఇన్వాల్వ్ అయినాయా, ఇటువంటి అంటే స్టెప్ బై స్టెప్ చూసుకున్నప్పుడు మిగతా లక్షణాలు కూడా ఉన్నాయి అన్నప్పుడు ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ జబ్బుని మనం ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసే ట్రీట్మెంట్ వాడినామంటే ఆటోమేటిక్గా డిసీజ్ సిమ్టమ్స్ తగ్గుతాయి, ప్లేటెట్స్ కూడా పెరుగుతాయి. సార్ యూజువల్గా ఇది మనం ఏ ఏజ్ గ్రూప్లో చూస్తాం సార్? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్ని ఏజ్ గ్రూప్లో చూస్తామండి. యంగ్ ఫీమేల్స్లో కామన్గా ఉంటుంది. సో యంగ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము, బట్ అట్లనే ఆ ఏజ్ గ్రూప్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఇది పెద్ద లిస్ట్ ఉంది డిసీజ్. పెద్దవాళ్ళు వచ్చే జబ్బులు ఉన్నాయి, చిన్నపిల్లలు వచ్చే జబ్బులు ఉన్నాయి, బట్ కామన్ ఏజ్ గ్రూప్ వచ్చి యంగ్ ఫీమేల్స్లో ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటాయి. సార్ మందుల వల్ల ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? సో మెడికేషన్స్ అంటే ఏదో జబ్బుకు మనం కొన్ని మెడిసిన్స్ వాడతాం. సపోజ్ గుండె జబ్బు అనుకోండి, లేదంటే సో వేరే మన బాడీకి సంబంధించిన రకరకాల జబ్బులు ఉంటాయి. సో వాటిల్లో మెడికేషన్స్ వాడతాం. మెడికేషన్స్ వాడినప్పుడు ఆ మందు సైడ్ ఎఫెక్ట్ వల్ల ప్లేట్లెట్ తగ్గిపోవడం అనేది కూడా కనబడుతుంది. ఇది అంత కామన్గా అయ్యేది కాదు, కానీ కొన్నిసార్లు అవుతాయి. కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని బ్లడ్ థిన్నర్స్, సెఫలోస్పోరిన్స్ లాంటి యాంటీబయాటిక్స్, కొన్ని బ్లడ్ థిన్నర్స్ వల్ల తగ్గుతుంది. ఇంకా ఈ కీమోథెరపీ మెడికేషన్స్, మెయిన్గా కీమోథెరపీ టాప్ లిస్ట్లో టాప్ ఉంటుంది. ఈ కీమోథెరపీలో ఏమవుతుందంటే ఆ కీమోథెరపీ వెళ్ళి ఆ క్యాన్సర్ని చంపే ప్రాసెస్లో నార్మల్ బోన్ మ్యారోని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అవన్నీ దెబ్బతినడం వల్ల ప్లేటెట్స్ తగ్గిపోతాయి. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే ఎప్పుడైతే ఆ మెడిసిన్ ఆపేస్తామో ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా మన బాడీ రీజనరేట్ చేసేస్తుంది ప్లేటెట్స్. సో దాంట్లో స్పెషల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.
ఎక్సెప్ట్ బాగా వస్తే ఎక్కువ తక్కువ ఉంటే తప్ప ప్లేట్లెట్స్ వాటికి ఏమైనా సపోర్టివ్ కేర్గా మనం ఏమైనా చేయాల్సి వస్తుంది. కానీ మెడిసిన్ ఆపేసిన కొన్ని రోజులకి పెరిగిపోవడాన్ని మనం చూస్తాం. సార్ ఐటీపీలో ఎలా సార్? సో ఐటీపీ అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా అంటాము. సో ఇందులో ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ప్లేట్లెట్ని క్రిముల్ లాగా అనుకుని భావిస్తుంది. సో భావించి దాన్ని అటాక్ చేసి దాన్ని క్లియర్ చేస్తుంది. ఇక్కడ ఐటీపీలో ముఖ్యంగా ప్లేట్లెట్ తప్ప ఇంకా వాళ్ళ బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. చాలామందికి తగ్గినాయని కూడా తెలియదు. ఏదో బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు కొంతమందికి బయటపడుతుంది, కొంతమందికి సిమ్టమ్స్తో బయటపడుతుంది. అంటే ఇందాక చెప్పినట్టు 30,000 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏ లక్షణాలు వస్తే ఆ లక్షణాలతో వస్తారు. సో ఇక్కడ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని చూస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ ప్లేట్లెట్ని అటాక్ చేసి చంపేస్తుంది. ఎక్కడ చంపేస్తుంది? స్ప్లీన్లో. అంటే మన బాడీలో యాంటీబాడీస్ వచ్చి ప్లేట్లెట్ అతుక్కొని దాన్ని అట్లే తీసుకెళ్ళి స్ప్లీన్లో చంపేస్తాయి. స్ప్లీన్ అంటే ప్లీహం అంటాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇమ్యూన్ రెగ్యులేషన్ చేసే ట్రీట్మెంట్, ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ సో మెయిన్గా ఉంటుంది అన్నట్టు. సో దీంట్లో రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, పని చేయకపోతే సెకండ్ లైన్ మెడికేషన్స్ ఉన్నాయి. సో కొన్ని పరిస్థితుల్లో ఏ మందు పనిచేయని పక్షంలో స్ప్లీన్ అని చెప్తున్నా కదా, కొన్ని ఆ స్ప్లీన్ని తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ వల్ల స్ప్లీన్ రిమూవల్ సర్జరీ అనేది తగ్గిపోయింది. బట్ ఓవరాల్గా ఇమ్యూన్ రెగ్యులేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ లేటెస్ట్గా అంటే బాగా సక్సెస్ ఎక్కువ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ పెంచే ట్రీట్మెంట్. అంటే ఈ ట్రీట్మెంట్ ఏంటంటే థ్రోంబోపాయిటిన్ అగోనిస్ట్ అంటాం, ఎల్ట్రోంబోపాగ్, రోమిప్లాస్టిమ్ అనే ఇంజెక్షన్స్ అనే మెడిసిన్స్ ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేట్ చేయకుండా ఏం చేస్తాయంటే ప్లేట్లెట్ కౌంట్ని పెంచుతాయి అన్నట్టు. సో వీటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. సో ఈ 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది ఐటీపీలో. సార్ బ్లడ్ డిజార్డర్స్లో ఎలా సార్? సో బ్లడ్ బోన్ మ్యారోకి సంబంధించిన జబ్బుల విషయానికి వస్తే మన రక్తం అంతా కూడా బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతుంది. సో బోన్ మ్యారోలో మన తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లేట్లెట్స్ అన్నిటికి సంబంధించిన ప్రికర్సర్స్ అంటే వాటి గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ పుట్టే జబ్బులు కొన్ని ఉంటాయి. సో వాటిలో ఏంటంటే ఉత్పత్తికి సంబంధించిన జబ్బులు, అంటే ఉత్పత్తి బాగా పడిపోయిన సంబంధించిన జబ్బులు. దీంట్లో ఏప్లాస్టిక్ అనీమియా అంటాం. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్తో పాటు తెల్ల కణాలు, హిమోగ్లోబిన్ కూడా పడిపోతుంది. ఇది ఇంపార్టెంట్ రీజన్. తర్వాత మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటాం. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటే ఇది ఒక రకమైన, ఇక్కడ రక్త కణాలు ఏమవుతాయంటే ప్రొడ్యూస్ అవ్వాల్సినంత కంప్లీట్గా ప్రొడ్యూస్ అవ్వ, అంటే డిఫెక్ట్ కణాలు పుడతాయి, లోపంతో కూడిన కణాలు పుడతాయి. సో వీటి వల్ల ఏమంటే వాటి ఆయుష్ తొందరగా ముగిస్తుంది అన్నట్టు. అంటే ఒక 8 రోజులు ఉండాల్సిన కణము ఒక రోజుగా చనిపోతుంది. సో మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్. సో ఈ జబ్బు ఒక కారణం అవ్వచ్చు. సో వీళ్ళల్లో కొన్నిసార్లు ఓన్లీ ప్లేటెట్స్ తగ్గడం చూస్తాం, కొన్నిసార్లు అనీమియా, హిమోగ్లోబిన్ తగ్గడాన్ని, తెల్ల కణాలు తగ్గడానికి కూడా చూస్తాం. ఇంకా వేరే కారణాలు తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్స్, అక్యూట్ లుకీమియాస్ అంటాం. సో ఇవి కొద్దిగా డేంజరస్ డిసీజెస్. అంటే ఎందుకంటే తొందరగా వ్యాపిస్తాయి. వీటిల్లో లుకీమియాస్ మనం ALL, AML, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, అక్యూట్ లింఫాయిడ్ లుకీమియా అనే టైప్స్ చాలా ఫాస్ట్గా వ్యాపిస్తాయి. వీటిలో ఏంటంటే ఓన్లీ ప్లేట్లెట్కి పరిమితం అవ్వదు లక్షణాలు. సో వీళ్ళలో జ్వరం ఉంటుంది, బరువు తగ్గడం ఉంటుంది, గడ్డలు ఉంటాయి, తర్వాత తెల్ల కణాలు పడిపోవడం, లేదంటే తెల్ల కణాలు ఎక్కువైపోవడం, లక్షల్లోకి వెళ్ళిపోవడం, హిమోగ్లోబిన్ బాగా పడిపోవడం, ఎక్కువడం అనేది ఉంటుంది. సో ప్లేట్లెట్తో పాటు వేరే మార్పులు కూడా ఉంటాయి. సో వీటిలో అన్ని ట్రీట్మెంట్ ఎలాగంటే మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్లో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంది, ఆప్షన్స్ డిఫరెంట్. ఏప్లాస్టిక్ అనీమియాలో వాడే మెడిసిన్స్ డిఫరెంట్. బ్లడ్ క్యాన్సర్లో టోటల్గా డిఫరెంట్ కీమోథెరపీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్లేట్లెట్ తగ్గినప్పుడు ఒక కారణం లేదు ఈ బోన్ మ్యారోకి సంబంధించిన జబ్బుల్లో కూడా. సో బోన్ మ్యారో టెస్ట్ అనేది వీళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది చేసుకున్నాక, తెలుసుకున్నాకే మనము ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ వీళ్ళలో మనం చేయగలుగుతాం. సార్ ఇప్పుడు ఈ మందులతో కాకుండా న్యాచురల్ మెథడ్స్ ద్వారా, లైక్ పండ్లతో, న్యాచురల్ ఫుడ్స్ ద్వారా మనం ఏమన్నా ప్లేట్లెట్స్ని పెంచవచ్చా? ఓకే. సో ఇది ఈ ఏరియా అనేది చాలామందికి ఇంట్రెస్ట్ అండి. ఇలాగ బాగా అయితే మంచిగా ఉండండి అందరూ అనుకుంటారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కదా. అవును సార్. ఈజీగా లభిస్తుంది కదా, ఖర్చు తక్కువ అవుతుంది. సో ఈ కారణాల వల్ల ఈ న్యాచురల్ థెరపీ అనేది చాలా పాపులర్. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ప్లేట్లెట్స్ తగ్గడానికి ఒక్కొక్క జబ్బులో ఒక్కొక్క మెకానిజం ఉంది. ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు అన్నిట్లో ఒక కారణాలు ఉన్నాయా? జబ్బులు అన్నీ రకరకాలు ఉన్నాయి. ప్రతి జబ్బులో తగ్గడానికి రీజన్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో బోన్ మ్యారో సపరేషన్ చూస్తాం, లివర్ డిసీజ్లో లివర్ దెబ్బతినడం వల్ల, స్ప్లీన్ ఎక్కువ సైజ్ ఎక్కిపోవడం వల్ల ప్లేట్లెట్ అర్థమవుతుంది. సో బ్లడ్ క్యాన్సర్స్లో డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే ఆ కారణాన్ని తెలుసుకొని, జబ్బు ఎలా వస్తుందో తెలుసుకొని, ఆ మెకానిజం మనం టార్గెట్ చేసినప్పుడు అప్పుడు జబ్బు కంట్రోల్ అవుతుంది. ఎస్ సార్. ఇంకోటి ప్లేట్లెట్ డిజార్డర్స్
అంటే తక్కువ ప్లేట్లెట్స్ ఉండడానికి పుట్టుక నుంచి ఏం కారణాలు ఉంది సార్ ఫ్రమ్ బర్త్? సో చాలా వరకు ప్లేటెడ్ సమస్యలన్నీ మధ్యలో వచ్చే జబ్బులుగా చూస్తాము. కొన్నిసార్లు పుట్టుక నుంచే ప్లేటెడ్ సంబంధించిన జబ్బులు వస్తాయి. ఇప్పుడు ప్లేట్లెట్ సంబంధించిన జబ్బులు 2 రకాలుగా చెప్తాం. ఒకటి ప్లేటెడ్ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అంటే బేసికల్గా ప్లేట్లెట్ అనేది బ్లడ్ క్లాట్ చేస్తుంది కదా, తగ్గినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ప్లేట్లెట్ తగ్గకుండా అంటే నార్మల్ కౌంట్ ఉంటూ కూడా ప్లేట్లెట్ పనిచేయకపోవచ్చు, అంటే డమ్మీ ప్లేట్లెట్. సో ఇదేంటంటే ప్లేటెడ్ బాడీలో ఉంటుంది 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటాయి. అది డమ్మీ ప్లేట్లెట్స్ అన్నట్టు ఉత్పత్తి, అంటే వాటిలో కంటెంట్ ఉండదు. సో అవి పని చేయవు, అసలు ఊరికే నిల్చుకుంటాయి. ఇట్లాంటి జబ్బులు కొన్ని ఉన్నాయి. వీటిని ప్లేటెడ్ ఫంక్షన్ డిజార్డర్స్ అంటారు. ఒకటి ఎగ్జాంపుల్ గ్లాన్స్ థ్రోంబాసిస్ ఒక జబ్బు ఉంది. సో పిల్లల్లో నుంచే బయటపడుతుంది. సో పిల్లల్లో ఎలాగంటే సేమ్ ప్లేటెడ్ తగ్గినప్పుడు వచ్చే సిమ్టమ్సే ఉంటాయి. చర్మం మీద మచ్చలు రావడము, కొన్నిసార్లు చిన్నవి, కొన్నిసార్లు పెద్దవి. ముక్కు నుంచి అధికంగా బ్లీడింగ్ అవ్వడము, ఎస్పెషల్లీ లేడీస్లో, చిన్న అమ్మాయిల్లో వాళ్ళు ఎప్పుడైతే మెన్సెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నుంచి ఎక్కువగా మెన్సెస్ బ్లీడింగ్ అయిపోవడం చూస్తూ ఉన్నట్టు. సాధారణంగా ఆ ఏజ్లో వస్తారు. ఈ 14 years 11 yearsలోనూ ఎప్పుడైతే మెన్సెస్ స్టార్ట్ అవుతుందో అధికంగా ఋతుస్రావం అయిపోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఇవి బయటపడతాయి. బట్ అధికంగా ఋతుస్రావమే ప్రతి అమ్మాయికి ఉంటుందని చెప్పట్లేదు. ఇది చాలా రేర్ జబ్బులు, లక్షల్లో ఎవరికో ఒకరికి ఉంటాయి. సో కానీ ఇటువంటి జబ్బులు కూడా ఉన్నాయి ప్లేట్లెట్, అంటే ప్లేటెడ్ సంబంధించి. సో ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి. ఇంకా కొన్ని వేరే రకాల జబ్బులు ఉన్నాయి, కానీ అవి చాలా అరుదు. ఈ జబ్బుల్లో ట్రీట్మెంట్ సో ఓన్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇక్కడ మూల కణాల్లోనే డిఫెక్ట్ ఉంది, అవి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లంలో ఉన్నాయి. సో ఆ మూల కణాలనే మార్చేసేయాలి, వాటిని మార్చి మంచి మూల కణంతో రీప్లేస్ చేయాలి, అంటే డోనర్ వేరే దాత నుంచి. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారానే అవి క్యూర్ చేయగలుగుతాం. ఓకే సార్. ఇంకోటి ప్రెగ్నెన్సీలో తక్కువ ప్లేట్లెట్స్, ఆ టాపిక్ మీద చెప్పండి సార్. వెరీ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ప్లేట్లెట్స్ తగ్గడం అనేది చాలా ప్యానిక్ క్రియేట్ చేస్తుంది ఫ్యామిలీలో. సో అగైన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ పెట్టుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్గా వచ్చే కారణాలు కొన్ని ఉన్నాయి. సో ఇవి ఏంటంటే గెస్టేషనల్ థ్రాంబోసైటోపెనియా అంటాం. ఇది వెరీ హార్మ్లెస్, హానికరం కానీ లో ప్లేట్లెట్ కౌంట్ అని చెప్పొచ్చు. వీళ్ళలో ముఖ్యంగా 2వ త్రైమాసికంలో, అంటే 4th month నుంచి ఏమవుతుందంటే వాటర్ వాల్యూమ్ పెరుగుతుంది బాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ. సో ఈ వాటర్ వాల్యూమ్ పెరగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం చూస్తాం. అంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో గెస్టేషనల్ థ్రాంబోసైటోపెనియా, సో 3వ నెల 4వ నెలలో కనపడే మార్పు అన్నట్టు. వీళ్ళలో సాధారణంగా ప్లేట్లెట్ కౌంట్ 70,000 వరకు చాగిపోతుంది, 70,000 కంటే తగ్గదు. సో 50,000 30,000 వస్తే ఇంక వేరే జబ్బుల గురించి ఆలోచించాలి. సో ఏ సిమ్టమ్స్ ఉండవు, మంచిగా ఉంటారు, ఏ లక్షణాలు ఉండవు. సో ఇది ఒకటి. సెకండ్ ఐటీపీ అనేది ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచే ఉంటుంది, లేదంటే మధ్యలో కూడా వస్తుంది. ఐటీపీ ఈ రెండింటికి ఎట్లా డిఫరెన్స్ చెప్తామంటే, సాధారణంగా ఇందాక చెప్పినట్టు గెస్టేషనల్ హార్మ్లెస్ లో ప్లేట్లెట్స్ 70,000 కంటే కిందకి వెళ్ళదు, అది 3rd month 4th monthలో వస్తుంది. ఐటీపీ అయితే ఏ మంత్లోనే వస్తుంది, కిందకి వెళ్ళిపోతాయి ప్లేట్లెట్స్, అంటే 50, 30, 20, 10,000 ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ 2 ఇంపార్టెంట్ రీజన్స్ కామన్గా చూస్తాము. ఇంకా ప్రెగ్నెన్సీ దాటే కొద్దీ ఈ 20 వారాలు దాటిన తర్వాత 6వ నెల 7వ నెలలో సో హై బీపీతో వచ్చే జబ్బులు, లివర్ అబ్నార్మాలిటీస్తో హెల్ప్ సిండ్రోమ్ అంటాం, సో వీటితో వచ్చే జబ్బులు, అధికంగా కాలు వాపు రావడము, కళ్ళు కొద్దిగా బయలు కమ్మడము, తలనొప్పి ఎక్కువ రావడము, అంటే హై బీపీతో కూడిన సిమ్టమ్స్, ప్రీ ఎక్లాంప్సియా అంటాము, హెల్ప్ సిండ్రోమ్ అంటాం. సో వీటితో సంబంధించి కూడా ప్లేటెట్ తగ్గచ్చు. ఇవి కొద్దిగా డేంజరస్ టైప్. సో అందుకనే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరన్నా 6th 7th monthలో మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బీపీ చెక్ చేయాలి, వెయిట్ గెయిన్ ఎంత అయిందో చూసుకోవాలి, కళ్ళుకు సంబంధించిన అంటే చూపు ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీకి బ్లడ్ సప్లై బాగా వెళ్తుందా లేదా, వీటితో అన్నీ చూసుకోవాలి. ఇవేమి లేవు, లివర్ ఎంజైమ్స్ బాగున్నాయి, బీపీ లేదు, మిగతా ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఓన్లీ ప్లేటెట్స్ తగ్గినాయంటే దెన్ ఐటీపీ అన్న గెస్టేషనల్ అయి ఉంటుంది. నేను ఇందాక ఫస్ట్లో చెప్పిన లిస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ తర్వాత ఈ 2-3 దాటిన తర్వాత ఆ కారణాలు ఉండేకి ఛాన్సెస్ ఎక్కువ. సార్ ఈ గెస్టేషనల్ దీంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి సార్? అదే ఇప్పుడు గెస్టేషనల్లో హార్మ్లెస్ అంటారా, హార్మ్లెస్ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఏం కాదు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు జనరల్ పాపులేషన్లో ఇందాక ఏం చెప్పానంటే 30,000 వరకు ఏం ప్రాబ్లం ఉండదు అంటారు. అవును సార్. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా అదే రూల్ అప్లై అవుతుంది. కరెక్ట్. సో ఇక్కడ 30,000 అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్ థిన్నర్స్ వాడే పేషెంట్స్, కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడతారు. అవును సార్. సో వాళ్ళల్లో 30,000 కాదు, ముందు నుంచే సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వచ్చు ఆ బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల. సో 50,000 60,000కే సిమ్టమ్ రావచ్చు. ఈ ఎక్సెప్షన్ తప్పిస్తే 30,000 వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ అగైన్ కారణం ఎందుకు తగ్గింది, కొన్ని కారణాలు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి,
కొన్నిట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయొచ్చు. ఈ గెస్టేషన్లో అయితే ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే సార్. సార్ ఇంకోటి ప్లేట్లెట్స్ పెరగడానికి కారణం ఏంటి సార్? సో ప్లేట్లెట్స్ తగ్గితే ఎంత ప్యానిక్ అవుతుందో పెరిగినప్పుడు కూడా ప్యానిక్ అవుతారు. సో తగ్గినప్పుడు వేరే రకరకాల, కొంతమందికి తెలుసు ఇది ఏదో డెంగ్యూ ఏంటది, డెంగ్యూ అనుకుంటారు ఫస్ట్ ఎక్కువ. అవును సార్. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు. ఇట్లా పెరిగినప్పుడు ఏమనుకుంటారు, బ్లడ్ క్యాన్సర్ అనుకుంటారు. అవును సార్. సో కామన్గా. సో ఇప్పుడు పెరిగినప్పుడు కారణాలు చూస్తే ఎక్కువ ఏం లేవు. సాధారణంగా 90-95% కేసెస్లో 3 కారణాలు. ఒకటి ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ ఎట్లా ప్లేట్లెట్ పెంచుతుంది అని మీరు అడగారు. అవును సార్. సో ఐరన్ లోపంలో సాధారణంగా ఏంటంటే హీమోగ్లోబిన్ తగ్గుతుంది, అనీమియా చూస్తాం, అంటే అనీమియా రక్తహీనతను చూస్తాం. సో వీళ్ళలో మన బాడీ మెకానిజం ఏంటంటే ఈ ఐరన్ తగ్గినప్పుడు బాడీ ఆటోమేటిక్గా ప్లేట్లెట్ కౌంట్ని పెంచేస్తుంది. అందరిలో జరగదు కానీ కొంతమందిలో చూస్తాం ఇది. సో ప్లేట్లెట్ బాగా ఎక్కువ అయినప్పుడు వీళ్ళలో కొన్నిసార్లు 8 లక్షలు 9 లక్షల వరకు కూడా వెళ్తాయి ప్లేట్లెట్స్. నార్మల్గా 4 లక్షలు కదా, అంతవరకు కూడా వెళ్తాయి. సో వీళ్ళలో ఎలా కనిపెట్టేసి అంటే హీమోగ్లోబిన్ తగ్గి ఉంటుంది. ఎంసీవీ అనే పారామీటర్, అంటే ఐరన్ లోపం సంబంధించిన ఫీచర్స్ కనపడతాయి. సో అది కామన్గా చూస్తాం. 2 ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ తగ్గుతాయి జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే మన శరీరంలో ఒక చీమ్ ఎక్కడన్నా నిల్వండి, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఏ ఇన్ఫెక్షన్ అన్నా ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి. సో ఇక్కడ ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ పెరగడానికి చూస్తాం. ఇది 2వ కారణం. సో పేషెంట్ ఎవరైనా ప్లేట్లెట్స్ ఎక్కువ వచ్చినప్పుడు చూసుకోవాల్సింది ఇవి 2 ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవి కాకుండా ఇంకా బ్లడ్కి సంబంధించిన జబ్బులు కొన్ని ఉన్నాయి. అంటే వీటిల్లో మెయిన్గా మైలోప్రొలిఫరేటివ్ నియోప్లాజమ్స్ అనే ఒక కేటగిరీ ఉందండి. దీంట్లో బేసికల్గా ఏమవుతుందంటే రక్తం ఉత్పత్తి అదుపు తప్పుతుంది. అంటే ప్రొడక్షన్ అనేది ఒక కంట్రోల్లో ఉండాల్సింది ఫెయిల్ అయ్యి ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుంది. కొంతమంది హీమోగ్లోబిన్ పెరిగిపోతుంది, 20-23 వెళ్ళిపోతుంది. కొంతమందికి తెల్ల కణాలు ఎక్కువైపోతాయి, కొంతమందికి ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి. సో దీంట్లో మెయిన్లీ ప్లేట్లెట్ పెరిగే కేటగిరీ ఎసెన్షియల్ థ్రాంబోసైథెమియా అంటాం, ఈటీ అంటాం, ఎంపీఎన్ అనే కేటగిరీ. సో ఇది అయి ఉండేకి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది 3వ లిస్ట్గానే చూసుకోవాలి. వీళ్ళల్లో ఇంకా కొన్ని మార్పులు ఉంటాయి, ఎగ్జామినేషన్ ద్వారా టెస్టుల ద్వారా అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో వీటిలో ట్రీట్మెంట్ ఐరన్ డెఫిషియన్సీలో ఐరన్ లోపం ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా హీమోగ్లోబిన్ పెరుగుతుంది, ప్లేట్లెట్ తగ్గిపోతుంది. ఒక 2-3 వారాలు టైం పడుతుంది. సో 2 ఇన్ఫెక్షన్స్లో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక్కడ ప్లేట్లెట్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే బ్లడ్కి సంబంధించిన జబ్బులు అయితే ఖచ్చితంగా అక్కడ మెడిసిన్స్ డిఫరెంట్. అక్కడ కౌంట్ తగ్గించే మెడిసిన్స్ మెయిన్గా ఉంటాయి. బ్లడ్ క్లాట్ అవ్వకుండా వాడే మెడిసిన్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ పెరిగినప్పుడు మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఏమన్నా డేంజర్ వస్తే పేషెంట్కి ఏమొస్తుంది అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని బ్లడ్ థిన్నర్స్ అవసరమైనప్పుడు వాడాల్సి వస్తుంది. సో హై ప్లేట్లెట్స్లో ఇవి ఇంపార్టెంట్. ఓకే సార్. సో హై ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు పేషెంట్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? జస్ట్ గుడ్. సో హై ప్లేట్లెట్స్ అయినప్పుడు నార్మల్గా మన బ్లడ్ తీసుకుంటే అన్నీ ఒక నిష్పత్తిలో ఉంటాయి కదా. సో తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లాస్మా, ఇవన్నీ కూడా ఒక బ్లడ్ వెజల్ రక్తనాళంలో ఉంటాయి. రక్తనాళం సైజు కూడా ఒక లిమిటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు అన్ని నిష్పత్తిలో ఉన్నప్పుడు ప్లేట్లెట్ సంఖ్య ఎక్కువైపోయింది అనుకోండి, సపోజ్ 3 లక్షలు ఉండాల్సింది 10 లక్షలు అయింది. మిగిలిన కణాలను ఎక్కడ ఉండాలి, అక్కడే కదా ఉండాల్సింది, ఆ రక్తనాళంలోనే ఫ్లో అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సాలిడ్ కంటెంట్ ఎక్కువైపోతుంది, అంటే కణాల సంఖ్య ఎక్కువైపోతుంది నీరు నిష్పత్తి పోల్చుకుంటే. సో అప్పుడు ఏమవుతుందంటే థిక్ అవుతుంది, మందంగా అయిపోతుంది బ్లడ్. మందంగా అయినప్పుడు ఏమవుతుంది, రక్తం నార్మల్గా అది ఉండాల్సిన నిష్పత్తిలో ఉంటేనే ఫ్రీగా, అంటే అడ్డు లేకుండా ప్రవహిస్తుంది. సో మందంగా అయినప్పుడు స్లో అవుతుంది, స్లోగా ప్రవహిస్తుంది. ఎప్పుడైతే మన బ్లడ్ స్లో అవుతుందో అప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది. ఇది మన బాడీకి ఉండే లక్షణం అన్నట్టు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, లేదంటే ఈ మందంగా ప్రవహించేటప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. తలనొప్పి, కళ్ళు బయలు కమ్మడము, తిమ్ముర్లు, చేతులు కాళ్ళలో అరిపాదాల్లో తిమ్ముర్లు, నొప్పులు, ఒళ్ళంతా హెవీగా అనిపించడము, కొంతమందికి ఇచ్చింగ్ ఎక్కువ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి కొన్నిసార్లు. ఇవన్నీ ఎందుకంటే మెయిన్ కాదు, ఈ రక్తము సరఫరా స్లో అవ్వడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అన్నట్టు. బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఇంకా క్లాట్ సంబంధించిన సిమ్టమ్స్ స్ట్రోక్ అంట, బ్రెయిన్లో వస్తే స్ట్రోక్ అంట, హార్ట్ అటాక్ అంటాము. ఇంకా కాళ్ళల్లో వాపు వస్తే, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయితే డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల వచ్చే నెక్స్ట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో చాలా థ్యాంక్స్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మరింత కొత్త క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్స్.